అయితే పత్రికల భాగవతం అంతా మనకు స్పష్టమైతా ఉంది. పత్రికల దుకాణం అంతా మొత్తం తెరిచిన కమ్మ అయిపోతా ఉంది. కాబట్టి పత్రికలు ఎటువైపు పోతా ఉన్నాయో ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలారా ఇదంతా మనకు ఎట్లా సాధ్యమవుతా ఉంది? చాట్ జీపీటీ, సోషల్ మీడియా టెక్నాలజీతో ఇది సాధ్యపడతా ఉంది. కాబట్టి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ పత్రికలను చూస్తే మనకి ఏమర్థమైంది? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవి మన వర్గాలను పట్టించుకోవట్లేదు అనేది. ఈ తెలంగాణలో ఉన్న 190% మంది ప్రజల సమస్యలు పక్కకు పెట్టి 10% ఉన్న వాళ్ళ సమస్యల గురించి ఈ రెండు పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆంధ్రప్రభ పేపర్ అట్టర్ ఫ్లాప్, వార్తా దినపత్రిక గోడ మీద పిల్లి. ఈ రెండు స్పష్టంగా మీ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మేము రాయం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని. సాక్షి దినపత్రికనేమో నేను ప్రజల గురించి రాయను, ప్రభుత్వాన్ని జోక్తా అన్నది. V6 వెలుగు దినపత్రిక సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్ళింది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా సోషల్ మీడియా ద్వారా సాధ్యమవుతా ఉంది.